బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇవాళ ప్రారంభమైన కౌన్సిలింగ్ కు సర్వర్ కష్టాలు వచ్చిపడ్డాయి. 2 గంటలుగా సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే 2 గంటలుగా సర్వర్లు మొరాయించడంతో అక్కడ ప్రాసెస్ జరగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు, అలాగే వారితో వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా. చూడొచ్చు మనం, భారీ సంఖ్యలో తల్లిదండ్రులు, పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ ప్రాసెస్ చేయాల్సి ఉంది. కావాల్సిన కాలేజెస్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటి నుంచే ఎన్నో ఆశలతో వచ్చిన విద్యార్థులు బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు. సర్వర్లు డౌన్ అయ్యాయి, సర్వర్లు మొరాయించాయి. దీంతో భారీగా జనం అక్కడ గుమికూడి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ యాక్చువల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది, కానీ సర్వర్లు మొరాయించడంతో ఒక్కసారిగా తెలంగాణలో ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్కు కాస్త బ్రేక్ పడినట్టయింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వేణు ఉన్నారు. వేణు, సర్వర్ కష్టాలు అంటున్నారు, ఎప్పటికీ ఇవి తీరుతాయంటూ చెప్తున్నారు. ఏమన్నా తెలుస్తోందా ఇన్ఫర్మేషన్? సుమతి, కొద్దిసేపటి క్రితమే ఆ సర్వర్ కూడా మొరాయింపుకు సంబంధించి పూర్తిగా టెక్నికల్ టీము సర్చ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో 1 గంటకి ఎగ్జాక్ట్లీ 1 గంట నుంచి కూడా ఈ వెబ్ ఆప్షన్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ఉదయం నుంచి దాదాపుగా 9 గంటలకు కౌన్సిలింగ్ సెంటర్లకు చేరుకున్నటువంటి అభ్యర్థులు పూర్తిగా 1 గంట వరకు కూడా దాదాపు 4 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కావడంతో కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే షురూ అయింది. మొత్తంగా ఇది అసలు ఏం జరుగుతోంది, కౌన్సిలింగ్ ప్రక్రియ ఎందుకు లేట్ అవుతుందన్న విషయాలు అభ్యర్థులకు తెలియకపోవడంతో పూర్తిగా కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద భారీగా బారులు తీరారు. పేరెంట్స్ కూడా ఆందోళనకు గురైన పరిస్థితి. అసలు నిజంగా కౌన్సిలింగ్ మొదటి రోజు ప్రాబ్లం తెలియకపోవడంతో కూడా అయోమయానికి గురయ్యారు. సో ప్రస్తుతానికైతే సర్వర్ ప్రాబ్లం ఉందని అభ్యర్థులకు తెలపడం, చివరి గంటలోపు కొద్దిసేపు వెయిట్ చేయాలని చెప్పడంతో కూడా కొంత. అయితే వేణు, పొద్దున్న 9ంటికి వచ్చారు, దాదాపు 4 గంటల టైం. ఏమన్నా ఎక్స్ట్రా టైం సాయంత్రం వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారా, లేకపోతే యాజ్ యూజువల్ గా 5:36కి క్లోజ్ చేసేస్తారా? అంటే ప్రస్తుతం ఆ షెడ్యూల్ ప్రకారం అయితేనే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. దాంతో ఏదైతే నెంబరింగ్ వైజ్ ఏదైతే వీళ్ళకి ర్యాంక్ వైజ్ గా కాల్ఫర్ చేస్తారో ప్రస్తుతం ఈ దాదాపు 3 గంటల 50 నిమిషాలు పైగా లేట్ వీళ్ళు ఆలస్యమైంది కాబట్టి సాయంత్రం నుంచి కూడా గురించి ఈ రోజున ఏ ర్యాంక్ వరకు అయితే కౌన్సిలింగ్ కోసం అభ్యర్థులను కాల్ఫర్ చేస్తారో వాళ్ళందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేస్తారు కాబట్టి దాదాపు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కూడా ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మొదటి రోజే ఈ విధంగా సర్వర్ ఫెయిల్యూర్ కావడంతో మరోసారి స్లాట్ బుకింగ్ కావచ్చు, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఆప్షన్స్ ఇచ్చే సమయంలో కావచ్చు ఇట్లాంటి పరిస్థితి వస్తున్నటువంటి ఒక భయాందోళన అయితే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే అధికారులు చివరకు అభ్యర్థులకు సర్వర్ ప్రాబ్లంతో ఇంతసేపటి వరకు ఆగాల్సి వచ్చిందని చెప్పడంతో ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆలస్యానికి అఫీషియల్ గా కౌన్సిలింగ్ ప్రక్రియను సాయంత్రం దాదాపు 2 గంటల పైగా పొడిగించే అవకాశం ఉందని చెప్పడంతో అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద అక్కడ ఉన్నటువంటి అధికారులు అభ్యర్థులు చెప్పారు. మొత్తానికి కొంత ఆలస్యమైనా కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ షురూ కావడంతో అభ్యర్థులంతా కూడా కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న పరిస్థితి. సుమతి, వేణు, ఇప్పుడైతే ఓకే సర్వర్లు ఓకే అయ్యాయి, ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందని, కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా అంటే అసలు ముందుగా ఏమైనా చర్యలు తీసుకోవాలా? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సర్వర్లు ఎవరి చేతిలో ఉండవు, కరెక్టే, మనందరికీ తెలుసు, ఎప్పుడు డౌన్ అవుతాయో తెలియదు. కానీ ఇవి నివారించడానికి, ఎందుకంటే పిల్లలు చాలా దూరం నుంచి వస్తారు, కాలేజెస్కి సంబంధించి ఏంటేంటి అనేది ఆల్రెడీ కన్ఫ్యూజన్ ఉంటుంది బ్రెయిన్లో. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ అక్కడ ఎంతసేపు వెయిట్ చేయడం అన్నది నిజంగా ఒక మెంటల్ స్టేటస్ని మనం ఎవరం కూడా చెప్పలేము. సో ఇలాంటి ఫ్యూచర్లో అవ్వకుండా ఉండాలంటే ఎక్స్పర్ట్స్ ఏం సూచనలు చేస్తున్నారు? అంటే ప్రధానంగా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డేట్స్ అనౌన్స్ ఎప్పుడైతే ప్రీ అనౌన్స్మెంట్ జరుగుతుందో అప్పటి నుంచే పూర్తిగా అభ్యర్థులు ఎంతమంది రాబోతున్నారు, కౌన్సిలింగ్ ప్రక్రియ సంబంధించి ఏ ర్యాంక్ వరకు మనం రిజిస్ట్రేషన్ చేస్తామనేది కూడా అధికారుల దగ్గర ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారంగా సర్వర్ లోడ్ కెపాసిటీ కూడా పెంచుతారు. అప్పటికే దానిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఫైర్ రన్స్ కూడా నిర్వహించి సిద్ధంగా ఉంటారు. కానీ ఇంత స్థాయి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా మొదటగా ర్యాంకుల వైజ్ గా పిలిచిన తర్వాత దాదాపు ఒక్కొక్క కౌన్సిలింగ్ సెంటర్ లోపల 2 నుంచి 3కి మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. వెంటనే సర్వర్ అన్ని కూడా
కంప్లీట్ గా మొరాయిస్తూ ఎర్రర్ చూపెట్టాయి. అందులోనూ ప్రధానంగా వాలిడేషన్ ఎర్రర్ చూపెట్టాయి. అంటే ఈ ర్యాంకులకు సంబంధించి అందులో ఎంట్రీ చేసినప్పుడు సర్వర్ తీసుకోలేదు. అంటే సాఫ్ట్వేర్ సంబంధించి ప్రాబ్లం వచ్చిందని అయితే ప్రస్తుతం టెక్నికల్ టీమ్ అయితే చెప్తుంది. దీనికి సంబంధించి ఏమైనా వైరస్ అటాక్ జరిగిందా లేకుంటే సిస్టమ్ లో సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాబ్లం ఉందా అనేది కూడా ప్రస్తుతం తెలియదు. కానీ దీనిపై అయితే ఓవైపు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు ఆ టెక్నికల్ టీమ్ తో సంప్రదించారు. ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయి వీళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్ పూర్తయ్యే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే టెక్నికల్ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి దాదాపు 3 గంటలకు పైగానే సర్వర్లు మొరాయించాయి. దీంతో ఇంజనీరింగ్ ప్రక్రియ ఏదైతే జరగాల్సి ఉందో ఇవాళ కాస్త ఆలస్యంగా అయింది. ప్రస్తుతం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం.